సూరం చెరువు కబ్జా నిజమే, ఇంకో నీటి వనరును కూడా మట్టితో పూడ్చారు, దీనిపై ఉత్తమ అధికారులకు ఫిర్యాదు చేశా, ఆ ప్రాజెక్టు నుంచి నేను ఎప్పుడో తప్పుకున్నా. నమస్తే కథనంపై కాంగ్రెస్ నేత కేఎల్ఆర్ వెల్లడి. ఆ చెరువు కబ్జా నిజమే కానీ నేను ఎప్పుడో తప్పుకున్నా అంటున్నాడు. భారత హయాంలో వ్యవస్థలన్నీ ధ్వంసం, గాడిలో పెడుతున్నాం. ఏం పెడుతున్నావు నాయన? గాడిలో పెడుతున్నావా నువ్వు? ఇక చూడు, ఒక్కసారి చూపిస్తాను నీకు ఆ వీడియో. పాపం నిన్న వాళ్ళ గోస కాదు, ఇగో ఒక్కసారి ఇక్కడ చూడు. ఇగో పిల్లలు, చిన్న పిల్లలు మా ఆయన వదిలేసిన మేడం, ఆయన బతుకుతున్నాను మేడం. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ పిల్లలు, ఇద్దరు పిల్లలు నాకు, బాబా బాబు. ఆ పిల్లలు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు అత్త చేసిన మేడం? నా ఇల్లు పోతే నా అత్త ఎవరు కడతారు? నా అత్తనే నేను చచ్చిపోతున్నా. నా ఇంట నా ఇల్లు, నా శవం నా ఇంట ఎంతనే వెళ్ళాలి? నాకు సాధ కొడుకు చచ్చిపోయింది మేడం. నాకు నీ హైడ్రా చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు. పేదలు బిక్కుమంటూ బతుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. పేదలు బిక్కుమంటూ బతుకుతున్నారు. నీకు హైదరాబాద్లో ఏ బస్తీకి పోయినా ఏ ఇల్లు ఎప్పుడు ఊలగొడతారనే భయంతో ఉన్నారు వాళ్ళు. చూడండి, మా పెళ్ళైనప్పుడు ఉంచున్నాం ఇక్కడనే, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. నా కొడుకులు ఇట్టున్నారు, ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మేము సావాలా బతకాలా? నోటీస్ దిగే బోల్కే రోరేకే ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు बच्चे से क्या करते हैं? पाना बिस्किट बनाते, एक रुपए का कारोबार करते। क्या करना चाह रहे गवर्नमेंट को? कुछ हमारा घर अपना घर अपने कुछ होना। మేము ఎక్కడ పోవాలి? మేము అందరం పిల్లలు అందరం ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ ఉంటాం? మేము మాకు ఆధారం ఇదే ఇప్పుడు ఇల్లు, మాకు ఇంకెక్కడ లేవు. ఎట్లా ఎందుకు మేము ఎన్నుకున్నందుకు ఇట్లా చేస్తాం? మమ్మల్ని గెలిచిన మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ బాధ లేకుండే. మాకు 10 సంవత్సరాలు మేము ఆగా ఉన్నాం. మేము తెలుసా, మాకు అన్ని సవలతు చేసిండు ఇక్కడ కేసీఆర్. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాం? ఆడపిల్లలు నువ్వు ఇద్దరు పెళ్లి చేసి అంటమో నేను ఇంకా ముగ్గురు నేను వంట పెట్టుకోవాలి. నాకు మొగడు లేడు, కొడుకులు లేరు, నేను వంట పెట్టుకోవాలి. మరి సంకి నేను కూడా ఆయన పట్టు కట్టం పట్టాను. హైడ్రా నోటీసుల తోటి ఈ బోయిన్పల్లి పరిధిలో ఉన్న అస్మత్పేట అర్జన బస్తీలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధ, వాళ్ళకు నోటీసులు ఇచ్చిర్రు, వాళ్ళు ఎప్పుడు కూలగొడతారు అన్నటువంటి భయంతో వాళ్ళు బిక్కు అంటూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇంకా మరి ఈయన చెప్తా ఉంటాడు, మొత్తం గాడి పెడుతున్నా. ఏం గాడిలో పెడుతున్నావు? పేదోళ్ళ జీవితాలు బయట పడేస్తున్నావు. పేదోళ్ళ జీవితాలు వాళ్ళకు గూడు లేకుండా, వాళ్ళకు నీడ లేకుండా ఈ వానలు ఈతన పడతా ఉంటే నీ హైడ్రా అధికారులు రాక్షసుల లెక్క, రాబందుల లెక్క, ఎమినోల లెక్క పోయి వాళ్ళ ఇండ్లు కూలగొడతా ఉన్నారు. నువ్వు ఒకవేళ అవి చెరువులో ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడో ఇప్పుడు కాదు 30 ఏళ్ల క్రితం కట్టుకురంట. 30 ఏళ్ల క్రితం ఇదే కాంగ్రెస్ తలగబడి ఉంటుంది. ఇదే కాంగ్రెస్ సన్నాసులు ఇచ్చిర్రు పర్మిషన్లు వాళ్ళు కట్టుకుంటే. సరే, నువ్వు అవన్నీ ఇప్పుడు చెరువుని పునరుద్ధరణ అనుకుంటున్నావు, నువ్వు అనుకో, తప్పలేదు. కానీ ముందు వాళ్ళకు ఎవరి ఇండ్లు అయితే కూలగొడతా ఉన్నావో వాళ్ళకు ముందు పునరావాసం కలిపి ముందు ఏం చేయాలి? వాళ్ళ కొత్త ఇండ్లు ఏర్పాటు చేయి. ప్రభుత్వం ఉంది కానీ ఇందిరమ్మ ఇండ్లని పెట్టావు కదా, నీ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లని పెట్టావు కదా, దుకాణం ఒకటి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కలిపి ఫస్ట్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కల్పించి ఓ సంవత్సరం గ్యాప్ ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళని ఆ ఇంటికి తోలి ఇండ్లు కూలగొట్టు. నేను ఓడొద్దంటలేడు. నువ్వు అప్పుడు చర్యలను పరిరక్షించు, తప్పులేదు. పెద్ద సంస్థలని పెద్ద కాంట్రాక్టును కూలగొట్టుకో, సంబంధం లేదు. కానీ ఇట్లాంటి పేదల ఇండ్లని మహబూబ్నగర్లో కూడా అళ్లకు నీళ్ళే వస్తలే 30 ఏళ్ళకి వెళ్ళి ఆడగడ కూలగొట్టే వాళ్ళు ఇప్పుడు అందరూ రోడ్ల మీద 3 రోజులకి వెళ్ళి వాళ్ళు రోడ్ల మీద తింటున్నారు. రోడ్ల మీదనే ఈ కరువు ఏమంటారు మొత్తం మునిగిపోతే వరదలు కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు పులిహోర పొట్లాలు ఇచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళకి అన్నం పెడితే వాళ్ళు రోడ్ల మీదనే బతుకుతున్నారు వారం రోజులకి వెళ్ళి. ఈ పాపం ఎవరిది?
నీది కాదా? కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి కాంగ్రెస్కే ఓటేసింది ఆ వాచ్ పట్టుకొని వస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో ఆ ఫోటో ఉంటుంది, అందులో ఆ వాచ్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డివి ఆ స్థానిక నాయకుల ఫోటోలు ఉంటాయి. అంటే ఆ వాచ్ ఒకటి మిగిలింది వాళ్ళకు, ఆ ఇల్లు మొత్తం ములగొట్టి రిలే. ఇదే కాంగ్రెస్ అధికారులు, కాంగ్రెస్ పాలనలో అధికారులు. ఇంత దుర్మార్గం అన్నమాట. ఇంకా అయినా గాడిలో పెడతాం, అది పెడతాం, నువ్వు ఉన్నదాన్ని నాశనం చేయకపోతే సరిపోయి. నువ్వు వచ్చినాక అంత సత్యనాశే. ఉన్నదాన్ని నాశనం చేయకుండా ఎట్లా ఉన్నదో అట్లా ఉంచినా కానీ తెలంగాణ మంచిగా నెంబర్ 1 స్టేట్గా ఉంటుంది తెలంగాణ. నువ్వు దిగిపోయినాటికి కూడా నువ్వు దాన్నే నాశనం చేస్తూ ఉన్నావు మొత్తం.